అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సోరియాసిస్ ప్రాబ్లమ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అసలు సోరియాసిస్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? అది మనకి ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది మన బాడీకి? మనకి ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు? అండ్ మనకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి మన బాడీలో? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే కనుక మనకి పర్మనెంట్‌గా తగ్గుతుంది అనే దాని గురించి చెప్తానండి యూజువల్లీ. సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అనేది యూజువల్‌గా ఇదొక స్కిన్ డిజార్డర్ అనేసని అంటామండి. అండ్ బేసికల్‌గా ఇది సోరియాసిస్ అనేది మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అంటాము. అంటే మనకి మన బాడీలో మన మన అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇది మన బాడీ నుంచి సెల్ఫ్ లిమిటింగ్‌గా ప్రొడ్యూస్ అయిన డిసీజ్ కానీ, మనకి బయటి నుంచి ఎఫెక్ట్ అయిన డిసీజ్ అనేది కాదు. సో, దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని ఉంటామండి. సో, బేసికల్‌గా మనకి సోరియాసిస్ అంటే ఏంటంటే గనుక ఇదొక స్కిన్ డిజార్డర్. ఇదొక క్రానిక్ నాన్ ఇన్‌ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అనేసని అంటాము. అంటే ఇప్పుడు మన బాడీలో కొన్ని అంటే 5-9 టైమ్స్ మోర్ దాన్ ది నార్మల్ సెల్స్ అనేటివి మనకి డైలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది మనకి మన బాడీలో ఎపిడెర్మల్ సెల్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్ రేంజ్ అనేది ఎపిడెర్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయినప్పుడు, అప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో, బేసికల్‌గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అన్నాను. అంటే మన బాడీలో నుంచి వచ్చిన స్కిన్ డిసీజే ఇది. సో, బయట నుంచి ఎఫెక్ట్ అనేది కాదు కాబట్టి. సో, ఇది ఎందుకు ఎఫెక్ట్ అవుతది? అసలు ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సోరియాసిస్ అనేది చెప్తానండి. ఇది యూజువల్‌గా మనకి 5 టైప్స్‌గా ఉంటాయండి. ఫస్ట్ వన్ ప్లేగ్ సోరియాసిస్, సెకండ్ వన్ ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్, థర్డ్ వన్ ఇన్వర్స్ సోరియాసిస్, ఫోర్త్ వన్ గట్టెడ్ సోరియాసిస్, ఫిఫ్త్ వన్ పస్టులర్ సోరియాసిస్. ఫస్ట్ వన్ మనకి ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి? ప్లేగ్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే ఇది డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్. ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా మనకేంటంటే మొత్తం బాడీ అంతా ర్యాషెస్ ఒస్తాయి. ఎక్కడ కూడా మనకి బాడీ పైన గ్యాప్ అనేది ఉండదు. ర్యాషెస్ అనేటివి స్కిన్ ర్యాషెస్ అనేటివి మొత్తం బాడీ అంతా ఉండి మనకి పీల్ అవుతూ ఉంటుంది. అంటే స్కిన్ అనేది సిల్వరిష్ ఫ్లేక్స్ లాగా మనకి డ్రై అయిపోయి పొట్టు పొట్టులాగా రాలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ అనేసని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే మనకి స్కిన్ ఫోల్డింగ్స్. ఎక్కడైతే మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ అనేటివి అంటే మనకి థైస్ రీజియన్‌లో కానివ్వండి, యాక్సిలర్ రీజియన్‌లో కానివ్వండి, చెస్ట్ బిలో రీజియన్‌లో కానివ్వండి, ఇటువంటి ఏరియాస్‌లో మనకి స్కిన్ ఫోల్డింగ్స్ అనేటివి కనిపిస్తుంటాయి. సో, దాన్ని మనం ఇన్వర్స్ సోరియాసిస్ అనేసని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్. గట్టెడ్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే ఇది మనకి ర్యాష్ అనేది ఒక 1 సెంటీమీటర్ డయామీటర్ అంటే 1 సెంటీమీటర్ డయామీటర్ రేంజ్‌లో మనకి ఈ ర్యాష్ అనేది చిన్నగా లిజన్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, ఇది ఎక్కువగా మనం ఏంటంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ పీపుల్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్. పస్టులర్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా మనకేంటంటే ఇది మనకి ర్యాష్ ఏదైతే ఫార్మ్ అయిపోయి ఉంటుందో సోరియాసిస్ ర్యాష్ అనేది దాని చుట్టూ మనకి ర్యాష్ చుట్టూ రెడ్ కలర్‌లో ఫార్మ్ అయ్యి దాని చుట్టూ పస్ లాంటిది ఫిల్ అయ్యి ఉంటుంది. సో, అప్పుడు మనకి ఏదైతే స్కిన్ డ్రైనెస్ అయిపోతుందో ఆ పస్ డిశ్చార్జ్ అనేది బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. దాన్ని మనం పస్టులర్ సోరియాసిస్ అనేసని అంటూ ఉంటామండి. సో, ఇది మనకి ఎలాంటి రీజన్స్ వల్ల మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తానండి. బేసికల్‌గా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది యూజువల్‌గా ఇదొక హెరిడిటరీ ఇష్యూ ఉంటే, జెనెటికల్‌గా ఏదైనా ఉంటే కనుక జెనెటికల్ హిస్టరీ ఉంటే దానివల్ల రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మన డే టు డే లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇటువంటిది ఏదైనా ఇంపాక్ట్ ఉంటే కనుక సైకలాజికల్‌గా దానివల్ల కూడా మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన బాడీలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజువల్‌గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అన్నాం. అంటే మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక ఫారిన్ ఏజెంట్‌కి కానివ్వండి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి అతిగా స్పందించినప్పుడు కానివ్వండి, దాన్ని ఆ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అనేది డిస్‌ఫంక్షన్‌గా ఉంటే గనుక దానివల్ల కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల కూడా మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. మేజర్‌గా అయితే గనుక ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్స్ అంటే మాత్రం స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్
ఏవైనా ఎక్కువగా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల మనం స్టిరాయిడల్ మెడిసిన్స్ కనుక కంటిన్యూస్‌గా లాంగ్ లాస్టింగ్‌గా యూజ్ చేస్తూ ఉంటే కనుక దానివల్ల కూడా మనకి ఆ స్టిరాయిడ్స్ వల్ల కూడా మనకి కాంప్లికేషన్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా రావడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి సోరియాసిస్ స్కిన్ డిసీజ్‌లో అంటే కనుక యూజువల్లీ మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇచ్చింగ్‌గా ఉంటుంది. పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది స్కిన్ కూడా మనకి. నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎక్కువగా డ్రైనెస్ అయిపోవడం వల్ల మనకేమవుతుందంటే స్కిన్ లుక్ అనేది సిల్వరిష్, వైటిష్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాచెస్ అనేటివి మనకి పస్టులర్ లాగా ఫార్మ్ అవ్వచ్చు. లేదా మనకి ఎరిథ్రోడర్మల్ ర్యాషెస్ కిందకి కూడా ఫార్మ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి మన బాడీలో ఎక్కడైతే ర్యాష్ అనేది ఫార్మ్ అవుతుందో అక్కడ ఆ ర్యాష్ నుంచి మనకి స్కిన్ అనేది డ్రైనెస్‌తో పీల్ అవ్వడం అనేది పొట్టు పొట్టులాగా రాలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చింగ్ ఉంటుంది బాగా. కొన్నిసార్లు ఎక్కువగా డ్రైనెస్ అయిపోవడం వల్ల మనకి క్రాక్స్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రాక్స్ నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. యూజువల్‌గా మనకేంటంటే ఈ వింటర్ సీజన్స్‌లో ఎక్కువగా సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారండి చాలామంది పేషెంట్స్‌లో. సో, ఇలాంటి స్కిన్ డిసీజ్‌కి అయితే కనుక మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో అవైలబుల్‌గా ఉందండి. యూజువల్‌గా ఇదేంటంటే మనకి అలోపతి సిస్టమ్‌లో అయితే కనుక మనకి ఎక్స్టర్నల్‌గా అప్లై చేసుకోవడానికి ఆయింట్‌మెంట్స్ కానివ్వండి, టాబ్లెట్స్, స్టిరాయిడ్ మెడిసిన్స్ కానివ్వండి అవి ఇస్తూ ఉంటారు. సో, మనం అవి వేసుకోవడం వల్ల మనకి మన బాడీలో అది అప్పటి వరకు తగ్గినట్టుగా టెంపరరీగా తగ్గినట్టుగా కనిపిస్తుంది కానీ అది పర్మనెంట్‌గా పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు మనకి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్‌కి అయితే కనుక మనకి హోమియోపతిలో అయితే కనుక పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది అవైలబుల్‌గా ఉంది. ఎందుకనేసనంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ అనేటివి కాన్స్టిట్యూషనల్‌గా అంటే రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ అనేది ఇస్తాం. మనం ఎప్పుడైనా ఒక డిసీజ్‌కి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకది పూర్తిగా పర్మనెంట్‌గా మళ్ళీ ఎప్పటికి తిరిగి రాకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతాము. సో, ఇలాంటి ట్రీట్మెంట్ అనేది కేవలం మనకి హోమియోపతి మెడిసిన్స్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉందండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్‌కి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటివి ఉండవు. ఇవి న్యాచురల్‌గా మనకేంటంటే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అంటే చెట్ల నుంచి తయారు చేసిన మందులు కాబట్టి వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అనేటివి ఉండవు. అండ్ ఇవి స్టిరాయిడ్స్‌తో కానివ్వండి వాటితో ప్రిపేర్ చేసినవి కాదు. సో, 0% సైడ్ ఎఫెక్ట్ అండ్ మనకి పూర్తిగా పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ అనేది మళ్ళీ ఎప్పటికి తిరిగి రాకుండా ఉండేలాగా హోమియోలో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మీ ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మీకు మెడిసిన్, ఎక్సర్‌సైజ్, డైట్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.